ఆఫ్ యూ వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఈరోజు వీడియోలో మనం ఇక్కడ ఇండియాలో వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్ సంబంధించి జనవరి 25 యొక్క ప్రత్యేకత, జనవరి 25న రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో మనం క్లారిటీగా మనం చెప్దాం. సో అయితే జనవరి 25ని మనం ఏమంటామంటే ఇక్కడ నేషనల్ వాటర్స్ డే అంటాం. మనం ఏమంటామంటే నేషనల్ వాటర్స్ డే అంటాం, జాతీయ వాటర్ల దినోత్సవం. మనం ఏ రోజు మనం జరుపుకుంటామంటే జనవరి 25ని జరుపుకుంటాం. ఇంపార్టెంట్. అయితే ఈ నేషనల్ వాటర్స్ డే జనవరి 25 అనడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ భారతదేశంలో ఎన్నికల సంఘం ఏర్పడిందండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏమంటామంటే కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది 1950 జనవరి 25న ఏర్పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది ఇక్కడ 1950 జనవరి 25ని. మనం ఏమంటున్నామంటే నేషనల్ వాటర్స్ డేగా మనం డిక్లేర్ చేస్తాం. మరి గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందంటే మనకి 2011లో డిక్లేర్ చేస్తుంది. 2011లో మనం జనవరి 25న నేషనల్ వాటర్స్ డేగా మనం ప్రకటించాం. ఎగ్జామ్స్లో ఈ విధంగా అడుగుతాడు. అయితే ఈ నేషనల్ వాటర్స్ డే అనేది 2026 మనకి ఎన్నో ఎడిషను అని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో అయితే ఎన్నో ఎడిషన్ అంటే 16th వాటర్స్ డే అంటాం మనం. ఎన్నో వాటర్స్ డే అంటే 16th వాటర్స్ డే, 16వ వాటర్ల దినోత్సవం. గుర్తుపెట్టుకోవాలి, 16th వాటర్స్ డే. మరి ఈ వాటర్స్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతాడు. సో వాటర్స్ డేకి ఆల్రెడీ నేను పిక్చర్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ. సో 16th నేషనల్ వాటర్స్ డే గుర్తుపెట్టుకోవాలి, మై ఇండియా మై ఓట్. ఓకేనండి. సో థీమ్ ఏంటి అంటే మై ఇండియా మై ఓట్. ఓకేనా. ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి, ఒక పరీక్షలో క్వశ్చన్ అడిగాడండి, యాక్చువల్లీ బ్లూ సింబల్కి దేని ఇండికేట్ చేస్తుంది అని క్వశ్చన్ అడిగాడు. అయితే బ్లూ సింబల్ దేనికి ఇండికేట్ చేస్తుందండి, మనం ఆ రోజు ఎలక్షన్ మన ఓటు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఈ సింబల్ వేస్తారు. ఎందుకంటే మనం ఓటు వేసాము అని ఒక గుర్తు కోసం అండి. సిల్వర్ నైట్రేట్తో మన చేతి పైన పెడతారు. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో 16th వాటర్స్ డే 2026 థీమ్ ఏంటి అంటే మై ఇండియా మై ఓట్. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మన ఎన్నికలకు సంబంధించి ఇంకొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే భారతదేశంలో ప్రజెంట్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, భారతదేశంలో ప్రజెంట్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారంటే 96.88 crores అని చెప్తామండి మనం. ఓకేనా. సో 96,88,00,000 అండి. ప్రజెంట్ ఇండియాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారంటే 96.88 crores. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా. సో 2026 సమయానికి భారతదేశంలో ఎంతమంది ఓటర్లుగా నమోదయ్యారంటే 96.88 crores. అంటే ఒక రకంగా మన భారతదేశం బిలియనియర్స్ కంట్రీ అని చెప్తాం మనం. ఏమంటామంటే బిలియనియర్స్ కంట్రీ అంటాం. అంటే 100 కోట్లు, దగ్గర 100 కోట్లు మన ఇండియాలో ఓటర్స్ ఉన్నారు. సో ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా యువ ఓటర్లు అంటాం మనం. యువ ఓటర్లు అంటాం అంటే 18 to 30 years, 18 సంవత్సరాల కంటే ఎక్కువ, 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభాలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ యువ ఓటర్లు, యంగ్ ఓటర్స్ అనేది మన ఇండియాలో ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఈ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరండి, ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. జ్ఞానేష్ కుమార్ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఎన్నికల సంఘానికి 26వ చైర్మన్, 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం మనం. ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. ఇతను బాగా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు 18వ లోక్సభ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మన భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇతను చీఫ్గా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో టోటల్గా 3 members ఉంటారు. సో ఆల్రెడీ చీఫ్ గురించి చెప్పాను. రిమైనింగ్ 2 members కూడా ఇంపార్టెంట్. ఓకేనా. రిమైనింగ్ 2 members ఎవరంటే సుఖ్బీర్ సింగ్ అంటాం మనం. రిమైనింగ్ 2 members ఎవరంటే సుఖ్బీర్ సింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఎవరంటే వివేక్ జోషి. ఓకేనా. సుఖ్బీర్ సింగ్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే వివేక్ జోషి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. సో టోటల్గా ఎంతమంది అంటే 3 members అండి. ఇందులో చీఫ్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. రిమైనింగ్ 2 members ఎవరంటే మనకి సుఖ్బీర్ సింగ్, మరొకరు ఎవరంటే వివేక్ జోషి. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో చూసుకోవాలి ఇక్కడ. సో కరెంట్ అప్డేషన్లో 16 వాటర్స్ డే. నెక్స్ట్ మై ఇండియా మై ఓట్ ఇంపార్టెంట్. టోటల్ వాటర్స్ ఎంతమంది అంటే 96.88 crores. నెక్స్ట్ బిలియన్ వాటర్స్ కంట్రీ అంటాం మనం. భారతదేశాన్ని ఏమంటామంటే బిలియన్ వాటర్ కంట్రీ. అంటే బిలియన్ అంటే 100 crores అని అర్థం అండి. సో బిలియన్ వాటర్స్ కంట్రీ. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో నేషనల్ వాటర్స్ డే పైన క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. సో చూసుకోవాలండి. 25 యొక్క ప్రత్యేకత ఏంటి, గవర్నమెంట్ మనకి ఏ కార్యక్రమం చేస్తుంది అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి. సో నేషనల్ వాటర్స్ డే మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్ ఇంపార్టెంట్ అండి బాగా ఇక్కడ, నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్. ఓకేనా. సో జాతీయ రోడ్డు భద్రత వారం అని చెప్తాం మనం.
నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్. ఓకేనా. సో నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కండక్ట్ చేస్తుందంటే ఈ జనవరి 11th నుంచి జనవరి 17th వరకు కండక్ట్ చేస్తుంది. ఓకేనా. అంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ ఎలా అంటే హెల్మెట్ పెట్టుకోవడం, కార్లో నెక్స్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇటువంటి విషయాలపైన జనాలకు అవగాహన కోసం సో గవర్నమెంట్ ఏం చేసిందంటే భారతదేశం అంతా కూడా రోడ్ సేఫ్టీ వీక్ని కనెక్ట్ చేసింది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే పెట్రోల్ బంక్లో మనం పెట్రోల్ కనుక మనం వేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం హెల్మెట్ ఖచ్చితంగా ధరించి ఉండాలి. హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ ఇచ్చే అవకాశం లేదు. ఈ రోడ్ సేఫ్టీ వీక్ అంతా కూడా భారతదేశంలో ఈ విధంగానే సెలబ్రేట్ చేశారు. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఈ రోడ్ సేఫ్టీ గురించి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారండి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి, థీమ్ అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకేనా. సో నేషనల్ రోడ్ సేఫ్టీ యొక్క థీమ్ ఏంటి అంటాడు. ఇప్పుడు చాలా పరీక్షల్లో మనకి థీమ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాయండి. ఓకేనా. సో థీమ్ కూడా మనం చెప్దాం ఇక్కడ. సో సడక్ సురక్ష జీవన్ రక్ష, సడక్ సురక్ష జీవన్ రక్ష. ఓకేనండి. సో థీమ్ ఇంపార్టెంట్. సో థీమ్ ఏంటి అంటే సడక్ సురక్ష జీవన్ రక్ష. ఎగ్జామ్లో ఇటువంటి థీమ్స్ ఇచ్చి దేనికి సంబంధించింది అంటాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనండి. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా. సో రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి భారతదేశంలో ఎవరంటే నితిన్ గడ్కరీ అండి. ఓకేనా. సో ఎవరంటే నితిన్ గడ్కరీ. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది అని కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ విషయంలో కూడా మీరు ఫోకస్ పెట్టాలి. సో ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ ఎవరంటే మనకి నితిన్ గడ్కరీ. ఓకేనండి. సో నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఎప్పుడు అంటే జనవరి 11th నుంచి మనకి జనవరి 17th వరకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుందాం. థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా ఎనర్జీ వీక్. ఓకేనండి. సో ఇండియా ఎనర్జీ వీక్ ప్రజెంట్ భారతదేశంలో జరుగుతుంది. సో ఇండియా ఎనర్జీ వీక్ అనేది మన ఇండియాలో 4th ఎడిషన్ అండి. ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఓకేనా. సో 4వసారి మనం జరుపుకుంటున్నాం. ఈ 4వసారి మనం జనవరి 27 అండి ప్రజెంట్ డేట్స్లో నడుస్తుంది. జనవరి 27 నుంచి జనవరి 30 వరకు. ఓకేనండి. సో ఇదిగోండి 4th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఎనర్జీ వీక్. ఓకేనా. సో ఇండియా ఎనర్జీ వీక్ ఈ మధ్యన పరీక్షల్లో వీక్స్ ఇంపార్టెంట్ వీక్స్ గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్స్ చేసిందో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇండియా ఎనర్జీ వీక్ ఎప్పుడంటే జనవరి 27th నుంచి జనవరి 30. అయితే ఈసారి ఇండియా ఎనర్జీ వీక్ మనం ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అంటే గోవా. ఓకేనండి. సో గోవా రాష్ట్రంలో మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇక్కడ ఈ ఎనర్జీ వీక్ యొక్క థీమ్ ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో థీమ్ చెప్తాను ఇక్కడ ఎనర్జైజింగ్. ఓకేనండి. సో థీమ్ ఒకసారి చూడాలి. ఇక్కడ థీమ్ ఏం చెప్తున్నామంటే ఎనర్జైజింగ్ గ్రోత్ సెక్యూరింగ్ ఎకానమీస్. ఎనర్జైజింగ్ గ్రోత్ సెక్యూరింగ్ ఎకానమీస్. ఓకేనా. సో థీమ్స్ క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. సో ఎనర్జైజింగ్ గ్రోత్ సెక్యూరింగ్ ఎకానమీస్ అండ్ ఎన్రిచింగ్ లీవ్స్ ఎన్రిచింగ్ లీవ్స్. ఓకేనండి. సో ఇది థీమ్ అండి. సో థీమ్ ఎగ్జామ్లో ఇందాక రోడ్ సేఫ్టీ వీక్కి ఒక రకమైన థీమ్ చెప్పాం. ఇప్పుడు ఇండియా ఎనర్జీ వీక్ కూడా ఒక రకమైన థీమ్ చెప్తున్నాం. సో థీమ్స్ ఇంపార్టెంట్. అయితే ఇంకొక విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎనర్జీ వీక్ ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనండి. సహజ వాయువులు మరియు పెట్రోలియం శాఖ మంత్రి. ఓకేనండి. సో భారతదేశంలో ఎవరండి హర్దీప్ సింగ్ పూరి. ఓకేనా. సో హర్దీప్ సింగ్ పూరి ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అంటాం మనం. హర్దీప్ సింగ్ పురి. ఓకేనా. సో ఈ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. సో ఎగ్జామ్లో ఎనర్జీ వీక్ గురించి జరిగితే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ 4th ఎడిషన్. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ జరిగింది అంటే గోవా అని చెప్తాం మనం. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. అయితే ఇంకొకటి ఎనర్జీ అంటే మన భారతదేశంలో ఉన్న శక్తి సోలార్ కానీ లేకపోతే మనకి హైడ్రోజన్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇటువంటి శక్తుల్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకి పాలసీ మేకర్స్ అంటే ఏ విధంగా ఈ విధానాలని మనం రూపొందిస్తున్నాము. ఓకేనా. సో వీళ్ళందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి మనం ఈ సమిట్ని కండక్ట్ చేస్తామని చెప్తాం మనం. ఓకేనా. సో బ్రింగింగ్ టుగెదర్ అని చెప్తామండి. ఏమంటామంటే బ్రింగింగ్ టుగెదర్ ఆల్ పార్ట్నర్షిప్ పర్సన్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ అంటాం మనం. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనం
డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం ఇందులో ఒక 3 విషయాలు మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్స్ డే, సెకండ్ వన్ వచ్చేసరికి రోడ్ సేఫ్టీ వీక్, థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఎనర్జీ వీక్. ఓకేనా? సో మళ్ళీ మనం మరొక వీడియోలో మళ్ళీ మనం ఇంకొక కాన్సెప్ట్తో మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.